అటువంటి ఆ యొక్క ఆ పరమాత్మ అయినటువంటి ఆ నృసింహ భగవానుడి చక్కనైనటువంటి వివిధ స్వభాయమాన పుష్పమాలికలతో చక్కనైనటువంటి జగద్జవాయమానమైనటువంటి ఆ నృసింహస్వామికి స్వామిని చక్కగా అమ్మాయిని వెతుకోమని చెప్పి చక్కగా ఒక తాంబూలాన్ని ఇవ్వడం జరిగింది. ఏమిటయ్యా తాంబూలం అంటే ఆపండి ఒకసారి రాయండి. నరసింహస్వామి అంటే ఉన్నటువంటి నరసింహస్వామిని శాంతం చేయాలి అంటే అన్వేషణ చేస్తున్నారు. వధువు అన్వేషణలో భూమాత అంటే గోదాదేవికి చక్కగా వివాహ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఒళ్ళు వస్తే ఏం చేస్తాం? మామగారు ఎదురెళ్ళి చక్కగా అగ్గిపాత్యాలు ఇచ్చి చక్కనైనటువంటి పానకాలు ఇస్తారు. అవునంటారా కాదంటారా? ఈ రోజులో పానం ఇస్తున్నామా? పానం ఏమంటుందా? ఏం చేస్తాం? చక్కనైనటువంటి వెల్కమ్ డ్రింక్ అని ఒక పేరు పెట్టారు. దానికి అయిపోయిందా? కూర్చోండి. వెల్కమ్ డ్రింక్ అని ఒక పేరు పెట్టా. దాంట్లో ఏం తాగుతారయ్యా అంటే తిమధూన అంటే అప్పుడే పిలిచినటువంటి ఆవుపాలు, తేనె, పంచదారాదుకున్నటువంటి సుగంధ మిశ్రమాన్ని ఆ యొక్క స్వామికి నివేదన చేశా. యన్మధునోధవ్యమయ మంత్రం చేయాలంటే మధురంగా ఉండాలి అని చెప్పేటువంటి భావనతో చక్కగా ఆ యొక్క ఆవుపాలు నివేదన చేశా. మానవ వివాహంలో కూడా శాస్త్రం చెప్పింది. మనమేం చేస్తున్నామయ్యా అంటే మనందరికీ కూడా కాస్త రశ్మి కలిగినట్టు రాహు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే మానవ వివాహంలో మంత్రాన్ని ఏమి వెళ్ళారట. నాయక చూడండి ఏదో వాళ్ళు చూస్తే ఏంటంటే అంటే ఒక మంచి స్నాప్ వస్తుంది, ఒక షీట్ వస్తుంది, అది 10,000-15,000 రూపాయలు వస్తాయి. అట్లా కాకుండా జగన్మోహన్ గారు ఆ నరసింహస్వామికి ఈ వేగమే కూర్చునేటువంటి దాతలు ఎవరయ్యా అంటే నరసింహస్వామిని తమ అల్లుడుగా చేస్తూ ఆ శ్రీదేవిని భూదేవి ఒక అమ్మవారు చెల్లించే అమ్మవారట. ఒక అమ్మవారు చెల్లించుకుంటే అమ్మవారు, ఒక అమ్మవారు స్థిరంగా ఉంటే నష్టం, ఒక అమ్మవారు చెల్లిస్తూ ఉంటే నష్టం. ఎవరు చెల్లించే అమ్మవారు? లెక్క
లక్ష్మీదేవి